ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పైడిపాడులో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే పేదల తలుపు తట్టి పింఛన్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి నెల 63 లక్షల మందికి 2,722 కోట్ల రూపాయల పింఛన్లు పంచుతున్నామన్నారు. పేదరికం లేని సమాజం మా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. P4 బంగారు కుటుంబం కాన్సెప్ట్తో రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్టుగా వెల్లడించారు. పెద్దమ్మ అసలు మరి సార్ 4,000 లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకో. ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడాను ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చారు. దానిలో భాగంగా తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చేందుకు ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఎన్నికల ముందు ప్రకటించినప్పటి నుంచి మార్చి నెల నుంచే 4,000 ఇస్తా ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం పెంచి 7,000 రూపాయలు మొదట్లో ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఒకసారి పెన్షన్ తీసుకుంటే 30 రూపాయలు అన్న ఎన్టీఆర్ ఇస్తే, 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఆ తర్వాత 200 చేశారు 130 పెంచి. 200 మళ్ళీ 2,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2,000 3,000 చేస్తామని ఆపసపాలు పడి ఆఖరాల్లో జనవరి నెలలో 3,000 చేశారు. అది వంచన అంటారో మోసం అంటారో ప్రజలే గమనించుకోవాలి. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత 4,000 వికలాంగుల పెన్షన్ కూడా 5,000ని 1,500, 3,000 చేసింది కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే. 3,000 మళ్ళీ 6,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మంచంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం 15,000 రూపాయలు ఇచ్చింది కూడా, వీల్ చైర్కి మంచానికి పరిధిన వాళ్ళకి ఇచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. 1వ తారీఖున పేదల సేవలో ప్రభుత్వ నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు కూడా పర్చూరు నియోజకవర్గంలోని పెదగంజం గ్రామాల్లోకి కొద్ది గంటల్లో రాబోతా ఉన్నారు. పేదల కోసం పేదరికాన్ని రూపుమాపేందుకు వస్తున్నారు. ఈరోజు చూస్తే ఒక ఇంట్లో 6,000 వికలాంగుల పెన్షన్, 4,000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇంట్లోకి వచ్చేసరికి ఇంకొక ఇంట్లో కూడాను 2 6,000 పెన్షన్ ఇద్దరికి ఇచ్చారు ఇక్కడ ఈ గ్రామంలోనే. ఇటువంటిది సామాజిక దృక్పథంతో పనిచేసేటువంటి నాయకులు.